పొంగునూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ పలు విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి రఫామని దోచేశారని ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. మా కూటమి నాయకులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజు పొంగనూరు పట్టణంలో శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వారి అనుచరగణం కానీ కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ మాటలు తడబడినారు. అయ్యా, శాసనసభ్యులు వారికి సూటిగా చెప్పదలుచుకున్నా, దొంగ తిరుగుడు వద్దు, సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా. 2008లో తమరు పాదం మోపినాక పొంగనూరు నియోజకవర్గాన్ని మీ మెజారిటీ మీరు చేసిన అభివృద్ధి సంక్షేమం పోతూ 40 చిల్లర దాటింది మీ మెజారిటీ. మీ అబ్బాయి పెద్దిరెడ్డి వెంకట మిథుల్ రెడ్డి పార్లమెంట్కి లక్షలు దాటి మెజారిటీ తెచ్చుకుంటారు. 5 ఏళ్ళు మీకు అధికారం ఉండే, పాలనలో ప్రముఖ పాత్ర మీదే. మీ వాళ్ళు అనుకుంటా ఉండ్రి నంబర్ 2 ముఖ్యమంత్రి మా పెద్ద ఆయన అని చెప్పి. అక్కడ నుండి మొన్న మీ మెజారిటీ చంద్రబాబు గారు చెప్పిన బూటకపు మాటలను మీరు అంటున్నారు. ఆ బూటకపు మాటలకే మీ మెజారిటీ 40 చిల్లర నుంచి 6,000 చిల్లరకు వచ్చింది. మీ అబ్బాయి గారిది లక్షల్లో నుండి 70,000 పై చిలుకో ఎందుకు ఆడికి వచ్చింది. అదండి స్పష్టంగా మీరు చేసిన అభివృద్ధి. ఏదో కొత్తగా సినిమా డైలాగ్ బాగుంది, సినిమాలు వినోదం కోసం కొంత సామాజిక స్పృహ సందేశాన్ని ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో సినిమా రప్ప అదేదో డైలాగ్ చాలా బాగుంది, మీరు అన్వయించుకుంటున్నారు. మీరు అన్వయించుకునే పని లేదయ్యా, మీరు చేసి చూపించినారు గత 5 ఏళ్లలో. రప్ప నిధులు దోచుకొని తిన్నారు. మీరు వదిలింది ఏదీ లేదు, అన్ని వనరుల్ని ప్రతి వనరులు దోచుకున్నారు. గ్రానైట్ కాడ నుండి ఇసుక మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో పొంగనూరు పట్టణంలో ఇసుక ఎవరు అమ్మినారయ్యా? పాత్రికేయ మిత్రులు మాకన్నా చాలా బాగా తెలుసు. నిన్న మీరు ఉపోద్ఘాతం జోరుగా ఇస్త్రీ మీడియాలో నిన్న రాత్రి ప్రజలందరూ చూసినారు. నిన్న పగల నుండి రాత్రి వరకు అందరూ చూసినారు. ప్రజలు అప్పుడే బేరీ చేస్తున్నారు. మీ మాటలు మాకు చెప్తున్నారు. వాళ్ళు 5 ఏళ్ల కాలంలో ఇసుక అమ్మింది ఎవరు? మీ ఫోక్ డాన్స్, మీ మాజీ ఫోక్ డాన్స్ మీ శిష్యుడు కాదా? ఎంత ధరకు అమ్మితే ఆ రోజు మీరు ఎంత దోచుకున్నారు ఇసుకలో? బలమైన మంత్రిత్వ శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకుంటారు. చంద్రబాబు గారి మీద వెన్నుపోటు. ఈరోజు ఎన్టీఆర్ గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం అంతా కూడా చంద్రబాబు గారితో ఉంది, చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. ఆ కుటుంబ సంపూర్ణ మద్దతు సహకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మా నాయకుడికి గొడ్డలి పొట్టయ్య మీరు ఇష్టంగా పూజించుకునే రాజశేఖర రెడ్డి ఎంత ధరకు అమ్మితే ఆ రోజు మీరు ఎంత దోచుకున్నారు ఇసుకలో? బలమైన మంత్రిత్వ శాఖలన్నీ మీ దగ్గర పెట్టుకుంటారు. చంద్రబాబు గారి మీద వెన్నుపోటు. ఈరోజు ఎన్టీఆర్ గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబం అంతా కూడా చంద్రబాబు గారితో ఉంది, చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు. ఆ కుటుంబ సంపూర్ణ మద్దతు సహకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మా నాయకుడికి గొడ్డలి పొట్టయ్య మీరు ఇష్టంగా పూజించుకునే రాజశేఖర రెడ్డి తమ్ముడయ్యా. రామలక్ష్మణుడు మాదిరి వాళ్ళే. రాజకీయ వైరోధాలు పక్కన పెడితే అన్నదమ్ముడు రామలక్ష్మణ మాదిరి గొడ్డలి పేరుతో ఈ రోజు కన్నా పక్షాత్తాపడి దాన్ని ఒకసారి మీరు ఆత్మవంచన చేసుకోండి. మీరు దోచుకోండి. మద్యం చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన అన్న మాటలు మద్యం నిషేధం ఎన్టీఆర్ గారు పెడితే తూట్లు పొడిచినారని మీరేం చెప్తారయ్యా? 5 ఏళ్ళు మీరే ఎన్నికలకు పోయే సందర్భంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏముంది దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. మీ మేనిఫెస్టో మీ దగ్గర ఉంది కదా, మీరు దాని పైగా దాన్ని భగవద్గీత అంటారు, బైబిల్ అంటారు, ఖురాన్ అంటారు, మీ దాన్ని ఒకసారి చూసుకోండి మీ మేనిఫెస్టోని. అయ్యా బాబు, మద్యం గురించి మీరు చెప్పిన మాటలు ఏంది? ఈ రోజు సిట్ చేస్తాను ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఢిల్లీ నుండి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూర్చున్నారే. మద్యం గురించి తమరి పాత్ర బ్రహ్మాండంగా వెలుగులోకి వస్తా ఉంది. గణాంకాలతో సహా అన్ని పేపర్లు కోడై కూస్తా ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి, నిగ్గు తేలుస్తున్నారు అన్ని కూడా.
వాటి మీద కూడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంతకుపోతే పుంగనూరు నియోజకవర్గంలో దౌర్జన్యకాండ తమరు సాగించింది కాదా? తమ నేతృత్వంలో కాదా? బాధితుని నేను కాదా? 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్ని నేను. 2018 ఆగస్టు 8 అర్ధరాత్రి నా ఇంటి మీద మీ సోదరుడు తమ్మలపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి దర్శకత్వంలో మాజీ ఫోక్ డాన్స్ ఇంట్లో మీరు రచించి నా ఇంటికి నిప్పు పెట్టించిన ఘనత మీది కాదా అన్నా? ఈరోజు మీరు దీక్షలో ఉన్నారు, అయ్యప్ప స్వామి దీక్షలో. ఇప్పుడన్నా నిజం చెప్పండి అన్నా. మీ కుటుంబము అక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చినారు? మీ వైసీపీ వాళ్ళు కృష్ణాపురంలో హత్యలు చేసే కాటికి వచ్చినారు. ఇదన్నా మీ పార్టీ చరిత్ర? మీ కుటుంబము నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు ఇవ్వండి. మీరు మళ్ళీ చెప్తేన్నా సంవత్సర పాలన జరిగింది, రప్ప అన్ని వనరులు దోచుకొని నాకేసి భోంచేసి వెళ్ళిపోయారు మీరు. ఆ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అంచెలంచెలుగా ఇచ్చిన హామీలు ప్రజలు నెరవేర్చుకుంటా ప్రజలకు జవాబుదారీ చెప్తున్నాం. ఈ కారణం వల్ల ఈ కార్యక్రమం కాస్త వాయిదా పడుతూ ఉంది, కాస్త ఆలస్యం అవుతా ఉంది. నిధులు సమకూర్చుకుంటూ కేంద్ర సహకారంతో కూటమి నాయకులు ఈరోజు ఒక్కొక్కటిగా చేసుకుపోతున్నాం. తల్లికి వందనం ఒక అద్భుతమైన కార్యక్రమం. మాకు గత 2వ తారీఖు నుండి పార్టీ ఆదేశం ప్రకారము 31 వార్డుల్లోనూ 23 పంచాయతీలు, గ్రామ పంచాయతీలు ఇంటింటికి పోతున్నాం. మేము 40% పైచులకు గృహాలు ఇప్పటికే మేము పోయినాం. ప్రతి కుటుంబాన్ని స్పష్టంగా అడుగుతున్నాం. మా పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో అది, మా మ్యాండేటరీ అది. అక్కడ గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వ పనితీరు బాగుందా, బాగలేదా, పర్వాలేదా అనే 3 అంశాలని ప్రజలకు తీసుకెళ్తున్నాం. మేము ఇప్పటికీ 40% దాకా మేము గృహాలు పోయినాం. మా దృష్టిలో 2% మంది మాత్రము బాగాలేదని చెప్పినారు, ఒక 10% పర్వాలేదంటున్నారు. మీ వైసీపీ కార్యకర్తలు ఉన్న కుటుంబాలు, మీ నాయకులు ఉన్న కుటుంబాలు కూడా మేము వెళ్ళి ధైర్యంగా అడుగుతున్నాం, ఏమయ్యా బాగుందని అంటున్నారు. ఇంకెక్కడొచ్చిందయ్యా మీకు ఇబ్బంది? పెద్దలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, సీనియర్ లెజిస్లేటర్ ఆయన. ఈరోజు ఆయన మాటలు చాలా వివాదాస్పదంగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రజల్ని ఇంకా కూడా మభ్యపెట్టలేరు. మీరు ఇంతవరకు మా మాధురెడ్డి గారు అంటూ, మా కూటమి నాయకులు, మా మిత్రులు అన్నట్టు మీకు ఆ నమ్మకంతో ఆ ఊహల్లో మీరు వివరిస్తూ ఉంటే నిజం చేద్దాం రండి. మా రెడ్డి గారి అనుమతి తీసుకొని చెప్తాను, మా మండలాధ్యక్షుల అనుమతి. 11 నియోజకవర్గాలు వద్దయ్యా, ఒక్క పుంగనూరు నియోజకవర్గమే, ఒక రాజంపేట పార్లమెంటే, ఒక మీ కుటుంబం ప్రాతినిధ్యం ఇస్తున్న నియోజకవర్గాలు మాత్రం రాజీనామాలు చేద్దాం రండి, ప్రజల్లోకి వెళ్దాము. మీకు అంత విశ్వాసం ఉంది కదా. ఈరోజు సంవత్సరంలోనే ప్రజలు చంద్రబాబు గారి నాయకత్వాన ఒక దార్శనికుని పాలనను, బలమైన మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కానీ, మా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల పట్ల నిండు మనసుతో ప్రజలు మళ్ళీ దీవిస్తారనే నమ్మకం, రెట్టింపు నమ్మకం మాకుంది. పొదాం రండి. మీరు ఎప్పుడో చేసేది ఏదో చేసేది ఎందుకు? మీరు మార్గదర్శకులుగా ఉండండి మీ కార్యకర్తలకు, మీ క్యాడర్కు. అక్కడ ధైర్యాన్ని చేయాలంటే మీరే రాజీనామా చేయండి అన్న. ముందుగా మీ కుటుంబం రాజీనామా చేయండి అన్న. మీరు చేసి ప్రజాక్షేత్రంలో పొదాం రండి అన్న. అప్పుడు ఎండగట్టండి అన్న. మీకు ఏదైనా అవకాశం ఉంటే. విస్పష్టంగా ప్రజలు తీర్పునిచ్చినారు. మేము గర్వపడతాం లేదు, వచ్చిన మెజార్టీలో సంఖ్యను చూసి గర్వపడడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ప్రజాస్వామ్యంలో ప్రజలు స్పష్టంగా ఇచ్చిన తీర్పు అది. గౌరవిస్తున్నాం. భయంతో, భక్తితో సేవ చేస్తున్నాం. ఈరోజు మీలాగా రపారపాలు లేవు మా దగ్గర, భయపెట్టాలు లేవు, దౌర్జన్యాలు లేవు, అహంకారం అంతకన్నా మించి లేదు. ఇప్పటి అధికారం ఉన్నప్పుడు అహంకారం ప్రదర్శిస్తారు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడతారు. ఇది మీకు తగదు, మీకు తగదని చెప్పి చెప్తున్నాం. మీకు నిజంగానే ప్రభుత్వం మీద ఏదైనా వ్యతిరేకత ప్రజల్లో ఉందని మీకు ఏదన్నా స్పష్టమైన ఇది ఉంటే రండి, రాజీనామా చేయండి. మీ కుటుంబం మాత్రం రాజీనామా చేయండి చాలు. ప్రజలకు బలం. ప్రజలు ఏ తీర్పునిస్తే దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం, గౌరవిస్తామని చెప్పి తెలుసుకుంటూ, ఇంకైనా స్థాయి మరిచి మీరు మాట్లాడితే బాగుండదు. మీ స్థాయి దిగజార్చుకోద్దండి. మీకు ఏదో గొప్ప చరిత్ర ఉంది, ఏ రకంగానే కానీ గొప్ప చరిత్ర ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు. గతంలో నేతృత్వం వహిస్తున్న నాయకత్వం నాకు తెలియదు, కానీ పుంగనూరు నియోజకవర్గానికి ఈరోజు చల్లారి రామచంద్రారెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఆయన నాయకత్వంలో ఎలాంటి సమస్య వచ్చినా మీరు అక్కడంగా సంవత్సరం క్రితం పెట్టిన అన్ని కేసులను ఎదుర్కొన్నాం. మీ దౌర్జన్యాన్నంతా చూసినాం, మీ అరాచకాన్ని ఎదుర్కొని నిలబడినాం. ఆ రోజు
పొంగనూరు నియోజకవర్గంలో నిలబడే నీ 40 పైసలుకొని 6,000 దాకా తీసుకొచ్చినాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చొని కూడా నువ్వు ఇంకా బెదిరిస్తానంటే అది నీకు తగదు. మీరు ఏదైనా కూడా సై అంటే సై అంటున్నాం. చంద్రబాబు చల్లా బాధ నాయకత్వంలో సై అనే మేము సిద్ధంగా ఉన్నాం. నిర్ణయం మీదే అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.